పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుకే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. చూడండి ప్రియమైన వారా, అనేకుల హృదయాల్లో అనేకమైన ఆలోచనలు, మనసులో ఆలోచనలు, మాటలు. ఎందుకనంటే వారి మనసు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. హృదయం కూడా అనేక విధాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా విన్నప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా ఎందుకనంటే మానవుని హృదయంలో నుండి అనేకమైన ఆలోచనలు పుడతా ఉంటాయి, తలంపులు పుడతా ఉంటాయి, కోరికలు పుడతా ఉంటాయి, రకరకాలుగా ఇవన్నీ అవుతూ ఉంటాయి. కారణం ఎందుకనంటే మానవుని యొక్క జీవితం ఎందుకనంటే ఒక దాని మీద స్థిరంగా లేకపోవడాన్ని బట్టి లోకంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టిగా మన మనసు అయినా హృదయమైనా ఒకదానిపైన కేంద్రీకరించాలి. ఎందుకు అనంటే మనము ఒక వ్యాపారం చేసేటప్పుడు, ఎందుకనంటే ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఏదైనా షాప్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒకే ఆలోచన కావాలి. ఏంటంటే తన ఆ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏకాగ్రత, ఏక మనసు, ఏక ఆలోచన కలిగి ఉంటాడు, అనేకమైన ఆలోచనలుగా. అయితే దేవుని పిల్లలకు కూడా ఏక హృదయమే, ఒకటే హృదయము, ఒకటే మనసు, ఒకటే ఆలోచన, ఒకటే మాట కలిగి మనం ఉండాలి. ఒకటే కలిగి ఉండాలి. ఎందుకనంటే అనేకమైన ఆలోచనలు కానీ అనేక విధాలుగా వారి హృదయంలో కలుగుతూ ఉంటాయి. అందుకే యేసు ఎందుకనంటే భక్తులు చెప్పేదంటే క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. యేసయ్య మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకు అనంటే యేసయ్య మనసు, ఎందుకనంటే ఆ యేసయ్య మనసు ఒకటే మనసు కానీ రకరకాల మనసు లేదు. కొద్దిసేపటికి మనసు మారడం, కొద్దిసేపటికి ఆలోచన మారడం, కొద్దిసేపటికి ప్రవర్తన మారడం, కొద్దిసేపటికి ఏదో జరిగినట్టుగా అన్ని చేంజ్ కాకూడదు. మనం ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే ఒకే ఆలోచనతో మనం ముందుకు సాగాలి. చూడండి బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఇక్కడ ఒక మంచి మాట కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టిని కలగచేయము. చప్పలు కొట్టి ప్రభువుని గణపతి. చూడండి ఇక్కడ దేవుని యొక్క మాటలు కనుక మనం వింటే ప్రియమైన వారా,
భక్తుని యొక్క ఆలోచన కనుక చూస్తా అంటే అక్కడ ఎందుకనంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు, రకరకాల ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టిగా భక్తుడు అనే మాట ఎందుకంటే ఏం మాట్లాడతారంటే నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టిని కలగజేయి. దేవా నీ నామమునకు ఎందుకు అనంటే నీ నామము ఉన్నతమైన నామం, నీ నామము పరిశుద్ధమైన నామం, నీ నామం అన్ని నామముల కంటే పైనామం. నీ నామమును ఉచ్చరిస్తే ఎందుకనంటే నీ నామమును ఉచ్చరిస్తే చాలు, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. నీ నామమును ఉచ్చరిస్తే నీ ప్రజలు ఆశీర్వదించబడతారు. నీ నామాన్ని తలిస్తేనే ఎందుకు అనంటే ఆ నామం వల్లనే రక్షణ కలుగుతారు. అంటే నీ నామానికి ఎందుకంటే నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టిని కలగచేయి. అంటే ఒకే దృష్టి కావాలి, ఒకే దృష్టి. ఎందుకనంటే మనం ఒక దృష్టి, ఒకటే దృష్టి, ఒకటే ఆలోచన, ఒకటే తలంపు కలిగినప్పుడే మనము యేసయ్యను మనం చూడగలుగుతాం. ప్రజల హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ అన్న మాట్లాడుతాడు యెహోవా నేను నీ సత్యమును చాలా. ఎందుకనంటే సత్యము ఎందుకు, సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రయోజనం అనేకులు కూడా అసత్యముతోటే ఉన్నారు. అసత్యం అనగా అబద్ధముతో కూడిన జీవితాలే అనేకులు జీవిస్తూ ఉన్నారు. అంటే వారి జీవితంలో ఆ సత్యం అనేది లేదు. సత్యం అనేది లేదు. ఎందుకనంటే అందుకే ఏం చేస్తున్నారంటే అసత్యముగా జీవించడం. ఎందుకనంటే అబద్ధానికి అనేకమైన దారులు ఉంటా ఉంటాయి, సత్యానికి ఒకటే దారి ఉంటా ఉంటుంది. ఎందుకనంటే యేసు ప్రభువు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి రాజ్యానికి చేరలేరు. అంటే ద వే ఆఫ్ గాడ్. ఎందుకనంటే ఒకే దృష్టితోటి మనము ముందుకు సాగాలి. ఎందుకనంటే మనం కనుక ఒకవేళ దృష్టి తప్పితే, మనం ఆలోచన తప్పితే, ఎందుకనంటే మనం కనుక ఆ దృష్టి తప్పితే చూడండి, ఒకవేళ బొందలు ఉన్నాయి లేకుంటే ముళ్ళు ఉన్నాయి, మన ప్రయాణంలో వెళుతూ ఉంటే మన దృష్టి కనుక ఒకటే దృష్టి కాకపోతే దాని ముళ్ళు కుచ్చుకునే ప్రమాదం ఉంటుంది, లేకుంటే బొందలు పడే ప్రమాదం ఉంటాడు. కొంత స్లిప్ అయితే ఎందుకనంటే మనం ఎందుకంటే చూడక ఏమనుకుంటాను, చూడక నేను కాలు జారి పడ్డా అంటాడు. అందుకే ఎప్పుడైతే వారు ఇక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా. ఎందుకంటే ప్రదేన్ వార సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు అసత్యములో అబద్ధ బోధలతోటి ఆ తర్వాత ఇష్టానుసారమైన జీవితముతోటి అనేకుల భక్తి కొనసాగించబడుతున్నది. అది సరి అయిన భక్తి కాదు, సరి అయిన భక్తి కాదు. ఎందుకనంటే అనేకుల జీవితంలో ఆ సత్యము లేకుండా, సత్యమేదో అబద్ధమేదో తెలియకుండా వారి యొక్క మనుగడ సాగుతున్నది. అందుకే మనం ఎప్పుడైతే దేవుని పైన ఏక దృష్టి కలిగి, ఏక మనసు కలిగి, ఏక ఆలోచన కలిగి, ఏక అభిప్రాయం కలిగి, ఏకము ఎందుకనంటే ఒకే ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఒకటే కానీ ఆలోచన అనేకమైన ఆలోచనలు కాదు. అందుకే ఈనాడు కనుక మనం అనేకుల జీవితంలో చూస్తే ఏమైపోతుందంటే, మన ఇక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట. ఎందుకు అనంటే అనేకుల పరిస్థితి, వారి జీవితాలు కూడా ఇలాగనే ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయము 5వ వచనం. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచించును. చూడండి, ఎలాగో
సత్యము లేక, సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎదుటి వారి తప్పును పట్టవాలని ప్రయాసపడుదురు. ఎందుకంటే చూడండి, నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. ఎందుకంటే చూడండి ప్రియదేవుని ద్వారా, ఎందుకు అని అంటే ఈనాడు అనేకుల జీవితంలో ఏంటంటే సత్యం అనేది లేదు. సత్యం అనేది లేదు ప్రియదేవుని ద్వారా. ఎందుకనంటే అసత్యంలో జీవిస్తూ ఉన్నారు, చీకటిలో జీవిస్తూ ఉన్నారు. అంటే సత్యము లేకపోవడం కారణం ఏంటి అని అంటే అసత్యములో జీవిస్తూ ఉన్నారు అనేకులు. అనేకమైన దారులు వాళ్ళకు అనేది. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో, ఎందుకనంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే మనం చూడవచ్చు. ఇక్కడ 8వ వచనంలో కూడా వాళ్ళు చూడవచ్చు మనం మాట. ఘాతుక బాణము అది కాపట్యమును పలుకుచున్నది. ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని నోట ఎందుకనంటే లోపల అంతరంగంలో ఒకటి బయటికి వేరే. అందుకే ప్రియదేవుని ద్వారా భక్తుడు చెప్పే విధంగా మనం ఎందుకు కావాలంటే ఈనాడు ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. సొలొమోను అంటాడు, ఎందుకనంటే సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమంటాడు. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలి. ఎందుకనంటే ఈనాడు సత్యానికి అమ్ముడు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఎందుకనంటే సత్యమును ఏం చేస్తారంటే అసత్యము చేసి అబద్ధముగా మార్చేసి అమ్ముడు పోయే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈనాడు. ఎందుకంటే ప్రియదేవులారా, అందుకే భక్తులు చెప్పే మాట ఎందుకనంటే, అందుకే అక్కడ మాట కనుక మనం చూస్తే ఏమంటాడంటే, అక్కడ నీ నామమునకు భయపడినట్లు నాకు నా హృదయమునకు ఏక దృష్టిని కలగచేయి. ఏక దృష్టిని కలగజేయి. భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన కాడు ఇక్కడనే గనక మనం చూస్తే ఆయన ఆ కీర్తన గ్రంథంలో అనేకమైన సత్యాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అనంటే నీవు నాకు త్రోవ చూపు అంటాడు. అంటే నీకు అనేకమైన మార్గాలు అయినప్పుడు దేవుని త్రోవ కనబడదు, దేవుని ఆలోచన తెలియదు, దేవుని సన్నిధి విలువ నీకు తెలియదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అదే గంధకర్త మాట్లాడుతున్న మాట 43వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడి ఉంటాడు. 43వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చక్కగా చూడవచ్చు. చూడండి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపుతాయి. ఎందుకనంటే మార్గం, అది మార్గం, ది వే ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధికి నేను తీసుకువెళ్ళేది దేవుని మార్గం అది. అందుకే అక్కడ అంటాడు. ఎందుకనంటే ఎందుకు అనంటే అసత్యం అనగా చీకటిలో ఉన్నాడు, అంటే పాపములో ఉన్నాడు, లేక లోకంలో ఉన్నాడు, అపవిత్రతతో ఉన్నాడు, అన్యాయముతో ఉన్నాడు, మోసముతో ఉన్నాడు, దేవుణ్ణి ఎరగక ఉన్నాడు అనుకోవాలి. అందుకే అక్కడ మాట్లాడే మాట ఎందుకంటే నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. ఎందుకంటే ప్రియదేవులారా, నిన్ను ఎక్కడికి తోడుకు వెళ్ళాలి? దేవుని నువ్వు సన్నిధికి తోడుకొని రావాలి మార్గం. నువ్వు అనేకమైన అబద్ధాలతో నీ నోరు నిండి, ఆలోచన నిండి, తలంపులు నిండి అవన్నీ నిండినప్పుడు ఏం చేస్తా అంటే నువ్వు ఏదైతే నిండుతుందో ఆ ప్రయాణం నీ కంటే సాగుతా అంటే నీ నోరు ఏదైతే, నీ మనసు ఏది వింటా అంటదో, నీ హృదయం ఏది మాట్లాడుతూ అంటదో గదే పలుకుతా అంటది, కానీ వేరే పలకలేదు, వేరే పలకలేదు. ఎందుకనంటే ఈనాడు ఎందుకు అనంటే సత్యమేదో అసత్యమేదో తెలియక వారి జీవితము కొనసాగించబడుతున్నది. ఎందుకు ఇక్కడ వెలుగు మంచికి సూచన కనబడతా ఉంది. ఎందుకనంటే వెలుగు కలగగానే అది దేవుడు మంచిదైంది అన్నాడు. ఎందుకు అనంటే వెలుగు రావడంతోనే
చీకటి వేరైపోతా ఉంటది, చీకటి పారిపోతా ఉంటది. ఎప్పుడైతే మనము సత్యములోనికి వెళుతామో ఎందుకంటే అసత్యము, అబద్ధము, అన్యాయం అంతా దూరం అయిపోతా ఉంటా ఉంటది. ఎందుకంటే నిజమైన దేవుడు, సత్యమైన దేవునికి మనం చాలా దగ్గరగా ఉంటాం. లేకపోతే మనం ఎందుకనంటే ఈనాడు అనేకులు త్రోవ తప్పడానికి కారణం ఎందుకనంటే దృష్టి సరిగ్గా లేదు, యేసయ్యను చూడాలనే దృష్టి లేదు. అందుకే అక్కడ మాట్లాడాను. ఎందుకనంటే ఎక్కడికి అనంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతముని కట, నివాస స్థలములోని కట నన్ను తోడుకొని వచ్చునంట అంటాడు. ఎందుకు అనంటే చూడండి ప్రదేం ద్వారా అసత్యము ఎందుకు అనంటే సత్యం ఎప్పుడైతే అత్తదో నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాను. ఈ అబద్ధం ఎందుకనంటే ఈ అబద్ధము అననీయ సప్పీరాలు ఏం చేసిందంటే దేవునికి అందరు అపోస్తుల పాదముల దగ్గర వాళ్ళ వెలంతా అమ్మి తీసుకొచ్చేసి ఏం చేసిందంటే అపోస్తుల పాదముల దగ్గర పెడతా ఉన్నారు. అపోస్తుల పాదముల దగ్గర పెడతా అంటే ఈ అననీయ సప్పీరాలు కూడా ఏం చేసిందంటే వాళ్ళు కొంత దాచుకొని కొంత పక్కన పెట్టేసుకొని ఏం చేసిందంటే అక్కడ అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చేసి ఎందుకు తీసుకొచ్చేసి ఏం చేసిందంటే వెంటనే దైవజనుడు అపోస్తులైన పేతురు ఖండించడం స్టార్ట్ చేసి చూడండి, మనం చూడండి అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఇక్కడ వాళ్ళు అపోస్తుల కార్యంలో కనుక మనం చూస్తే ప్రేదేం ద్వారా ఇక్కడ తన ఉన్న విషయాన్ని ప్రస్తావన చేశాడు. అక్కడ దైవజనుడు అపోస్తుల దినములో దేవుడు చేసిన కార్యాలు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33, 34, 35. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు. చూడండి, మీ పట్ల కూడా దేవుని కృప అధికంగా ఉన్నది. కృప ఉన్నది. ఎందుకనంటే కృప ఉన్నది కదా అని మనం ఏం చేస్తామంటే కృపను దుర్వినియోగపరచకూడదు, కృపను ఉపయోగపరచుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలి, ఎలా జీవించాలనేది ఆ కృప నడిపిస్తా అంటే నడిపించినట్టుగా నడవాలి. చదవాలమ్మా. కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి. చూడండి, అపోస్తుల యొద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్టుచు వచ్చేసి అపోస్తుల దగ్గర వాళ్ళు ఎందుకనంటే దేవుని పరిచర్య చేయాలి. ఎందుకు అనంటే దేవుని సేవ ఎందుకనంటే నానాటికి దినాభివృద్ధి జరగాలి, దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుడు కార్యాలు ప్రజలందరూ కూడా చూడాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే అపోస్తులు బోధించగానే అపోస్తుల యొక్క వాళ్ళు ప్రేరేపణకు లోబడిల్లు. వాళ్ళు అక్కడ లోబడిల్లు. ఈనాడు ఏమైపోతుందంటే వాళ్ళు ఎంత ఈనాడు కూడా ఎందుకనంటే దైవజనులు దేవుడు దైవావేశం వల్ల ఎంత ప్రేరేపించబడినా నువ్వు ప్రేరేపించబడతలేవు అంటే అసత్యములో అబద్ధములో ఉన్నావు. దేవుడు నిన్ను ప్రార్థన చేయమని ప్రేరేపించిన, వాక్యము చదువుమని ప్రేరేపించిన, దైవ సన్నిధిలో నువ్వు గడుపుమని ప్రేరేపించిన, నువ్వు ప్రేరేపించబడకపోవడం కారణం ఏంది? నువ్వు ఎక్కడున్నావు? నీ మనసు ఎన్నిటి మీద తిరుగుతావు? నీ ఆలోచన ఎక్కడ తిరుగుతా ఉన్నది? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈనాడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే కానుకలను కూడా 4 భాగాలు 5 భాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. 4 భాగాలు 5 భాగాలు చేసే ఏం చేస్తున్నారంటే ఆడో ముద్ద ఈడో ముద్ద. ఎందుకనంటే ఇలా చేసి ఎందుకు అనంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. వారు అపోస్తుల దగ్గర ఏం చేసినంటే
వాళ్ళు పెట్టినప్పుడట వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవరికి నీ కొదువగా లేదు. చప్పలు కొట్టి ప్రభువుగా. ఎందుకు అనంటే వారు ఏం చేసిందంటే వారు అపోస్తులు చెప్పినట్టుగా, ఎందుకనంటే ఆ ఉపదేశం విన్న ప్రజలు ఏం చేసిందంటే వాళ్ళు చెప్పినట్టుగా చేశారు. ఎందుకనంటే ఈనాడు దైవ కృప నీకు ఉంటే, ఎందుకనంటే నువ్వు సత్యాన్ని కనుక నువ్వు అనుసరిస్తే దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏనాడు కూడా నీకు కొదువ చేయడు. దేవుడు కొదువ చేయడు. మనం పంచిపెట్టినప్పుడు వెళ్తారు అవుతా అంట. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వనప్పుడు కూడా వెళ్తూ జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం ద్వారానో, అప్పుల ద్వారానో, సమస్యల ద్వారానో, దేని ద్వారానో ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తా అంటే నీకు సమృద్ధి లేకుండా అవుతా అంట. దేవునికి ఇవ్వాలి కదా. పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు కైసరికి పన్నించడం న్యాయమా కాదన్నప్పుడు ఏమన్నాడంటే యేసుప్రభుని అడిగితే ఇవ్వాలి అని అంటాడు. అంటే కైసరికి ఇచ్చేసే దేవుంది అంటే నువ్వు ప్రభుత్వానికి పన్ను కట్టు, తర్వాత దేవుని కూడా దేవునికి ఇవ్వు. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమైపోయిందంటే వారికి కొదువ లేకుండా అయిపోయింది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే మనం ఇప్పుడు చూద్దాం 5వ అధ్యాయము మొదటి కాంచి కొన్ని మాటలు చదువుదామా. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పినాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలులో కొంత దాచుకొని, చూడండి, కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాడు. చూడండి, అపవాది వారు లోపల చేరి అబద్ధమాడడానికి ఆశ్రయం ఇచ్చింది. అబద్ధము ఎందుకు అని అంటే ఈనాడు అబద్ధం ఏం చేసిందంటే అబద్ధానికి అన్ని దారులే. అబద్ధము ఎందుకనంటే కొంతమంది ఎప్పటికీ అబద్ధాలే. దేని చెప్పినా అబద్ధాలే. కారణం ఏంటంటే సత్యము లేదు వాళ్ళ దగ్గర. అందుకే అక్కడ వెంటనే నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుని ఎందుకు ప్రేరేపించాను. అక్కడ అంటాడు, కిందికి వచ్చిన తర్వాత అక్కడ అంటాడు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడతావు. దేవునితోనే అబద్ధం ఆడతావు. ప్రియదేవుని ద్వారా ఎందుకు అనంటే ఈ అబద్ధం ఆడినంత వరకు కూడా వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవు. ఎందుకు అనంటే అపవాది అడుగు జాడలు నడుస్తూ ఉన్నారు అనేకులు. ఎందుకనంటే మనము పౌలు చెప్పినట్టుగా ఇక్కడ మంచి మాట చెప్తా ఉంటాడు. పౌలు ఎఫెసు సంఘం కోడికి వచ్చిన తర్వాత ఎఫెసులో ఉన్న ఆ ప్రజలందరితో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియదేవుని వారు, 5వ అధ్యాయము 8వ వచనము. చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే చూడండి వెలిగించే మనం ఎందుకు పూర్వము చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఇప్పుడు వెలుగులో ఉన్నాము. మనం సత్యం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పినట్టుగా మనం నడవాలి, దేవుడి కొరకు మనం జీవించాలి, దేవుడి కొరకు మనం ముందుకు నడవాలి. దేవుడు ప్రార్థన చేయమంటే నువ్వు చేయాలి. చీకట్లో ఉన్నవారు చేయలేరు. చీకటి అంటే ఏంటిది? లోకము, పాపము, అపవిత్రత, కీడు, మోసము, అబద్ధం, అన్యాయం. అది అపవాది అనేకులు ఏం చేస్తుందంటే ఈనాడు భ్రమలో పెట్టేసి వారిని బలహీనపరిచి ఏం చేస్తుందంటే అయ్యా మేము ఎంత ప్రార్థన చేయాలి, బలహీనంగా ఉన్నాం. కారణం ఎందుకంటే నువ్వు నీ ఆత్మీయ నేత్ర తెరవబడలే. అందుకే ఎందుకు అని అంటే అక్కడ ఇప్పుడు ప్రభునందు మనం వెలుగునై ఉన్నాం. ఎందుకనంటే
అక్కడ ఏమంటాడు, ఈ వెలుగు ఏం చేస్తా అంటే అది నడిపిస్తా అంటది. అంటే ఏమన్నాడు, మన కీర్తనకాడు ఏమైనా, నీ వాక్యము నాకు నా పాదములకు ఏమైపోయింది, వెలుగై ఉన్నది. ఎందుకంటే చూడండి, అందుకే మీరు ప్రభునందాట వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. నీ లోపల సత్యం లేదు, నీతి లేదు. కారణం ఏంది? నువ్వు కడగబడలే. జీవితం కడగబడిన వ్యక్తి ఎందుకనంటే ఎప్పుడైనా కానీ ప్రకాశిస్తా అంటాడు. కారణం ఎందుకంటే పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే, మనం దానియేలుని కనుక చూస్తే, దానియేలు రాజు భోజనాన్ని నిరాకరించిన తర్వాత, అయ్యా మా ముఖాలు చూడండి అని చెప్పినప్పుడు దానియేలు ముఖం ఎలాగున్నదంటే ప్రకాశిస్తా ఉన్నది. చూడండి బైబిల్ గ్రంథంలో ప్రకాశిస్తా ఉన్నది. దానియేలు ముఖం ఎలా ఉన్నది అని అంటే, దానియేలు ముఖము ప్రకాశిస్తా ఉన్నది. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గరుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గరుడా నిన్ను దర్శింతును. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 14-15. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలంకంగాను కనబడ్డది. అంత ప్రకాశంగా ఉన్నది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటా అంటారు. కారణం ఎందుకనంటే, దేవుడు ఎందుకనంటే వీరికి ఏమైపోయిందంటే ఒకటే దృష్టి ఉన్నది కానీ అనేకమైన దృష్టి చెప్పాలి. ఒకటే దృష్టి. ఎందుకనంటే దానియేలు ఎలా ఉన్నాడంటే ఒకటే దృష్టి కలిగి ఉన్నాడు. దానియేలు ఒకటే దృష్టి కలిగి ఉన్నాడు. కాబట్టి ఎందుకనంటే ఆ దానియేలు జీవితము ఎలా చేసిందంటే, రాజు భోజనము భుజించిన వారి కంటే ఎలాగున్నదంటే వారి ముఖములాట సౌందర్యముగాను కలగాను ప్రకాశిస్తా ఉన్నాయి. ఎందుకు అనంటే కారణం ఎందుకంటే దానియేలు సత్యమును అనుసరించేవాడు, నీతిగా జీవించేవాడు, నిజాయితీగా బ్రతికేవాడు. అయితే కారణం ఎందుకంటే ఆ దానియేలు దేవుని అందే దృష్టి కలిగినవాడు. దేని అందు కలిగిండు? దేవుని అందే. అందుకే ఎప్పుడైతే మన దృష్టి, మన ఆలోచన ఎందుకనంటే ఒకే దృష్టి కలిగి మనం ఉండాలి. ఒకే దృష్టి కలిగి మనం ఉండాలి. అందుకే మన జీవితంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే సత్యం అనేది కూడా ఏం చేస్తుందంటే, సత్యము అనగా ఎందుకు ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఎందుకనంటే పాపము బానిసలను చేస్తా అంటది, పాపము అపవిత్రులను చేస్తా అంటది, పాపము ఏం చేస్తుందంటే లేవలేనుకుంటా స్థితిని చేస్తా అంటది, పాపము అంధకారంలోనికి నెట్టివేస్తా అంటది. అందుకే ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సత్యమును సత్యంగా మనం మాట్లాడాలి, ఏది మాట్లాడినా సత్యంగా మాట్లాడాలి. అందుకే ఇక్కడ కనుక మనం చూస్తే అదే
యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ప్రియదేవ, కారణం ఎందుకనంటే ఈ మనం ఎప్పుడైతే మనము అబద్ధాన్ని విడిచిపెడతామో, పాపాన్ని విడిచిపెడతామో, సత్యములోనికి వెళ్తాడు. అందుకే యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా అంటే ఈ సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఏక దృష్టి మనం ఏం కావాలంటే దేవుని పైన దృష్టి ఉండాలి. అందుకే దానియేలు అంతగా ప్రకాశించి ఉంది, అంతగా వెలిగింది. కారణం ఎందుకంటే ప్రియమైన వారా, ఈ సత్యస్వరూపైన ఆత్మ రావాలంటే, సత్యంలోనికి వచ్చిన తర్వాత సత్యస్వరూపైన ఆత్మ రావాలి అని అంటే మనకేం కావాలి? మరలా ఏక మనసే కావాలి. హల్లెలూయా. ఎందుకు అంటే ఎందుకు అనంటే సంఘమంతా ఏకాభిప్రాయముతోటే, ఏక ఆలోచనతోటే ఆరాధించిన ఏక మనసే ఉండాలి, మాట్లాడినా ఒకటే మనసు ఉండాలి. అదే క్రీస్తు కలిగిన మంచి మనసు. అది అందరిది ఒకటే అభిప్రాయం ఉండాలి, ఒకటే మాట ఉండాలి, ఒకటే ఆలోచన ఉండాలి. వారు ఏం చేస్తారంటే వారు మేడ గదిలోనికి వచ్చారు. ఎందుకు? లోకాన్ని, పాపాన్ని అంతా విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసిందంటే వారు మేడ గదిలోనికి వచ్చేసారు. గది అంటే దేవుని యెరూషలేము సంఘానికి వచ్చేసారు. వారు వచ్చేసి వారు ఎడతెగ వారు ఏక మనసుతో ఏం చేస్తున్నారంటే ప్రభుని స్తుతించడము, ఎడతెగ ప్రభుని స్తుతించడము, స్తోత్రించడము, ప్రార్థించడము, పరిశుద్ధపరచుకోవడము, సరి చేసుకోవడము, వారికి ఉన్న లోపాలన్నీ తీసివేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఎడతెగక ఏక మనసుతోటి వాళ్ళు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఎందుకనంటే అనేకమైన ఆలోచనలతో ఉన్నవారు ఎందుకంటే చాలా మంది తన మనసును కూడా అణుచుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనసు ఎటు ప్రేరేపిస్తే, నోరు ఎటు మాట్లాడితే ఏదైతే వింటాంటో అది బయటికి వెళ్తాడు. వాళ్ళకి ఏక మనసు ఉండదు, ఏక అభిప్రాయం ఉండదు. వారు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా బ్రతకలేరు. ఎందుకనంటే దానియేలు ఎలాగైతే వెలిగిండో ఒకటే మనసు, దానియేలు ప్రార్థించడం, ప్రభు కొరకు జీవించడం. బానిస ఒకప్పుడు, కానీ అతడు రాజు భోజనాన్ని కూడా పక్కన పెట్టేసి ఏం చేసిందంటే వారు తీసుకున్న నిర్ణయానికి, దేవుని మాటకి మేము కట్టుబడతాం కానీ నువ్వు చెప్పే మాటకి ఏం కట్టుబడము. అందుకే ప్రియమైన వారా, వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు ఆ సత్యము ఏం చేయాలంటే ఈ మనస్సును మనం ఏం చేయాలంటే అణుచుకోవాలి. మన మనసులో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా జయించాలి, వాక్యముతో జయించాలి, ఉపవాసం ద్వారా జయించాలి. దీన్ని మనం జయించినప్పుడే, మన మనసునే జయించినప్పుడు, ఎందుకనంటే మనం బైబిల్లో సొలొమోను రాస్తాడు. ఎందుకంటే తన మనస్సును అణుచుకొని వాడట. ఎలాంటి వాడో చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. చూడండి, మనం చూడండి, తన మనస్సును అణుచుకోలేడు వాడంతే. ఎందుకనంటే ఈ మనస్సు అనేది ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుని మనసత్తా అంటది. ఈ మనస్సు కనుక నువ్వు ఆలోచన దేవుని పైన నీకు మనసు లేనప్పుడు ఏం జరగదు నీ జీవితం. అందుకే అక్కడ అన్నాడు కదా, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో. ఎందుకనంటే వారి జీవితం కూడా అంతే.
సంసోను తనకున్న బలం ఉన్నది అనుకున్నాడు, ఉరికిపోయింది. కానీ తన మనసు పాపం ప్రేరేపించినప్పుడు మనసును అణుచుకోలేదు. నయామాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, నయామాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా అయ్యా నీ బంగారం వద్దయ్యా, మాకేం అవసరం లేదు, వెండి అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్తే అని అనుకున్నాడు. ఆయన గెహాజీ దగ్గరికి వచ్చేసి ఇంకా కావాలంటే నీకు ఎక్కువిస్తానయ్యా అని అంటాడు. అంటాడు కదా. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అనుకున్నాడు కావచ్చు మా ప్రవక్తకు మా అయ్యగారికి ఏం తెలియదు అని చెప్పేసి ఆయన గెహాజీ యొక్క ధనం తీసుకోవడానికి వెళుతాడు. తీసుకుని వెళితే అని అంటాడు, ఎలీషా అంటాడు ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. అంటే మనసును అణుచుకోలేకపోతున్నాడు. దైవజనులు ఏదైతే వద్దన్నారో, దైవజనులు దేవుని యొక్క హెచ్చరిక ద్వారా ఏదైతే వద్దన్నారో, ఏదైతే కార్యము చేయొద్దన్నారో, ఎటైతే వెళ్ళొద్దంటారో, ఎక్కడైతే చూడొద్దంటారో, ఏదైతే చేయొద్దంటాడో అది చేయకూడదు నీ జీవితంలో. హల్లెలూయా. అంతే. ఈ నయమాన్ ఏమనుకున్నాడంటే, ఎందుకంటే తన మనసును అణుచుకోలే. సంసోను కూడా మనసును అణుచుకోలే. అపవాది ప్రేరేపిస్తాండది. సొలొమోను అంటాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోకు, లోకము నిన్ను ప్రేరేపిస్తే లోకస్తుల వెంట వెళ్ళకు, ఎవరో దేవుని సన్నిధిని దూరం చేసి నిన్ను ప్రేరేపించినప్పుడు వారి వెంట నువ్వు వెళ్ళకు అంటే ఏం చేస్తున్నంటే, నయామాను ఏం చేసిందంటే ఆయన నయామాను గెహాజీ నయామాను మాట విని అది తెచ్చుకున్నాడు. అయ్యా ఎలీషా ఎక్కడికి వెళ్ళినావు అని అంటే ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. చూడండి 2వ రాజుల గ్రంథము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. చూడండి ప్రియమైన వారా, అయితే మనం చూడండి ఇప్పుడు 25వ వచనం చదువుదామా. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని. చూడాలి మనం చూడండి ఇక్కడ మనం చూడాలి. అక్కడ అంటాడు అయితే తీసుకున్న దానికి వెళ్ళిండు అంటే చాలా మంది చేసేదంతా చేస్తారయ్యా, మేము ఏం చేయట్లేదు, దేవునికి వ్యతిరేకంగా మేమేం చేస్తలేము, దేవుని కార్యానికి వ్యతిరేకంగా మేమేం చేయట్లేదు అంటారు. కానీ అక్కడ గెహాజీ చేసేది ఎలీషాకు తెలియదు అనుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. మన కింది వచ్చిన మనం చదువుదాం. ఇక్కడ చూడండి. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడాలి. హల్లెలూయా. మనం ఎందుకనంటే దేవుడు మనం చేసేదంతా చూస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవునికి మనసు లేదనుకుంటావు కావచ్చు, నీకే మనసు ఉన్నదని. గెహాజీ అలాగనే అనుకున్నాడు. ఎందుకనంటే దీని ద్వారా ఎందుకు అనంటే నువ్వు వెలిగించబడలేవు, సత్యములో ముందుకు సాగలేవు. సత్యము రానప్పుడు నీ లోపలికి జీవము రాదు. అంటే నీ కుటుంబం వెలిగించబడదు, నువ్వు సత్యంలోనికి నడవబడలేవు. ఎందుకనంటే ఎప్పుడైతే సత్యం వస్తుందో, ఎందుకనంటే నీకు స్వతంత్రం వస్తుంది. అంటే పాపపు సంఖ్యలు, అపవాది సంఖ్యలు, శోధన, వేదన అంతా తెగిపోతా ఉంటుంది. మరలా నువ్వు ఏం చేయాలంటే వెలుగు ప్రకారంగానే జీవించాలి. వెలుగు
పలు విధములైన మంచి ఏంటిదమ్మా? పలు విధములైన మంచి వాటికి గుర్తుగా ఉన్నది, ఫలములకు గుర్తుగా ఉన్నది. ఏంది? 5వ అధ్యాయంలో 9వ వచనం ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక వెలుగు ఫలము పల విధములైన సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. అంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతూ ఉన్నది. అంటే ప్రియమైన వారా, వెలుగుగానే మనం జీవించాలి. కారణం ఎందుకనంటే ఈయన గెహాజీ అంతా ఎక్కడికి వెళ్ళిండు? న్యాయమాన్ దగ్గరికి వెళ్ళిండు. యేసు ప్రభు కూడా వారి ఆలోచనలు ఎరిగి మాట్లాడాడు. మనము లోకము ప్రేరేపించినప్పుడు, పాపము అపవాది ప్రేరేపించినప్పుడు, లోకస్తులు ప్రేరేపించినప్పుడు వారి ప్రేరేపణకు లొంగకూడదు. హల్లెలూయా. ప్రేరేపించినప్పుడు లొంగకూడదు. అందుకే ప్రియదేని ద్వారా వాళ్ళు ఏం చేసిందంటే, అయితే ప్రియదేని ద్వారా మనం అయిపోయినప్పుడు మన జీవితంలో మనం చూడాలి. ఎందుకు అని అంటే గెహాజీ మనసు ఎక్కడికి వెళ్ళిందో తెలిసే. మనము కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. ఎందుకు అనంటే నువ్వు మాట్లాడక ముందుకే నీ మనసు అంతా దేవుడికి తెలుసు. నీ మనసు అంతా తెలుసు దేవునికి. నూట 139 2వ వచనం, నేను కూర్చునుట నేను లేచుట చూడండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మొత్తం ఎందుకంటే ప్రియదేని బాలా దేవునికి సమస్తము తెలుసు. అందుకే ప్రియదేని బాలా మనం ఏం కావాలంటే, మనము ఎందుకు అనంటే సత్యము ఏం చేస్తుందంటే ఆ సత్యము ఎందుకనంటే సత్యం వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తాండది. ఎందుకు? ఆ ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కారణం ఎందుకంటే ఆత్మతో నింపబడాలి. ఈ ఆత్మ లేకపోతే శరీర సంబంధంగానే మన జీవితం కొనసాగించబడతాండది. ఎందుకు అనంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తుతనే ఆత్మ సంబంధంగా మనం లేబడతాం. ఇది విత్తకపోతే జరగదు. విత్తడం అంటే ప్రార్థనలో మనం విత్తాలి, వాక్యము ద్వారా, ఉపవాసము ద్వారా. మనం ఎందుకనంటే ఈ ప్రకృతి సంబంధమైన విత్తుతనే ఏం చేస్తానంటే ఆ ఆత్మ సంబంధంగా మనం లేపబడతాం. ఆత్మ లేకపోతే దేవుడు అన్నాడు, ఆత్మ లేకపోతే నావాడు కాదు. ఈనాడంతా శరీర సంబంధులే. కారణం ఎందుకనంటే వాళ్ళు శరీర సంబంధమైన జీవితమునే కొనసాగించుకుంటా ఇది భక్తి ముసుగులో ఉన్నదని అబద్ధాలు మాట్లాడుతూ, అసత్యం మాట్లాడుతూ వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దృష్టి సరిగ్గా లేదు. కారణం ఎందుకనంటే ఆత్మ రావాలి అని అంటే వారు ఏక మనస్సుతోటి ఎడతెగక ప్రార్థన చేశారు. చూడండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఎందుకనంటే నువ్వు ఎడతెగక ఏక మనసు ఉంటే ఎడతెగక ప్రార్థన చేస్తాండు. నీ మనసు అంతా ఎటు ప్రేరేపించిన కొద్ది వెళుతా అంటే నువ్వు ఆత్మను పొందుకోలేవుగా. అందుకే సొలొమోను ఏమన్నాడంటే పాడైన ప్రాకారం పురమెంతో ఎందుకంటే తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఎందుకు అనంటే నీ మనసు ఒకటే మనసు అయి ఉండాలి, ఏక మనసు ఉండాలి. పాడినా, ప్రార్థన చేసినా, వాక్యము చదివినా, ఏది మాట్లాడినా ఒకటే వే ఉండాలి. రెండు కాదు. ఇప్పుడే మాట్లాడుతా అంటారు, చేంజ్ అవుతా అంటారు. కారణం ఎందుకంటే ఏంటంటే అబద్ధములో వంచన అభిప్రాయం ఉంచుకొని తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారట.
ఎందుకనంటే ఈ విధంగా ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు కట్టబడలేరు. అయితే మనకేం కావాలంటే మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడాలంటే మనం ఏక మనసుతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ ప్రార్థన. ఏది వాళ్ళు ఏం చేసిందంటే వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఎడతెగక ప్రార్థన చేయనప్పుడు దేవుడి యొక్క ఏకాత్మని పైకి రాదు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసిందో ఆ మేడగిన అందరూ ఉన్నారు, ఆ సంఘం అంతా కూడా వాళ్ళు ఒకటేం ఆలోచన. యేసయ్య అంటే యేసయ్య అన్నారు, స్తోత్రం అంటే స్తోత్రం అన్నారు, ప్రార్థన అంటే ప్రార్థన అన్నారు, మోకాళ్ళు అంటే మోకాళ్ళే ఉన్నారు, నిలిస్తే నిలిచిండు. వాళ్ళ ఆలోచన ఒకటే ఉన్నది, చూపు ఒకటే ఉన్నది, మాట ఒకటే ఉన్నది, నడవడిక ఒకటే ఉన్నది. అప్పుడే ఏం చేసిందంటే వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిన నిరంతరం. దేవుని యొక్క ఆత్మ రావాలి అంటే ఏం కావాలంటే ఎప్పటికీ మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే మన మనసు లోకములో అనేకమైనది ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడకూడదు. ఈ ప్రేరేపణ దేవుని ఆలోచన నుంచి వచ్చేసిందా, దేవుని కృప నుంచి వచ్చేసిందా, దేవుడు బయలుపరిస్తేనే వచ్చేసిందా, నువ్వు ప్రార్థన ద్వారా తెలుసుకోవాలి. ప్రార్థన లేకుండా తెలుసుకోలేవు. ఆత్మ రాదు. ఆత్మ రాకపోతే శరీర సంబంధిగానే మిగిలిపోతా అంటావు. శరీర సంబంధిగానే మిగిలిపోతే శరీర సంబంధమైన వ్యక్తులకు ఏం చేసినంటే ఆత్మ చెప్పే మాటలు వెర్రితనంగా ఉంటాయి. ప్రార్థన చేయమంటే ఆమె ఎక్కడికో ప్రయాణం చేస్తా అంటారు. ఎందుకు అనంటే దేవునికి లోబడట్లేదు, దేవుని మాటకు. ఎందుకనంటే వాళ్ళు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తా అంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఏం జరిగింది? 2వ అధ్యాయంలో చూడండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూర్చుండి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఎలా వచ్చిందట? అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా రెండింది. చప్పట్లు కొట్టి ప్రభుని గారు. ఏకాత్మతోటి వాళ్ళు చేశారు. ఎందుకనంటే ఈ ఏకాత్మ లేకపోతే చాలా కష్టం ప్రేదేన్ బార. ఎందుకనంటే ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఎందుకు అనంటే ఈ ఏకాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే